ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక పెద్ద పార్క్ నుండి వైఎస్ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్, గాంధీ సర్కిల్, షరాఫ్ బజార్, నీలకంఠేశ్వర స్వామి టెంపుల్, సోమేశ్వర టాకీస్, శ్రీనివాస్ టాకీస్, ఇందిరానగర్, కూరగాయల మార్కెట్, శివ సర్కిల్ మీదుగా భారీ జనసంద్రంతో ప్రజలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అభ్యర్థిస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, వ్యాపారస్తులకు, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా చేస్తారని, పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తారని, చేనేతలకు అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని, ఎలక్షన్కు ముందు మాత్రమే చంద్రబాబుకు చేనేతలు గుర్తొస్తారు, కానీ కనీసం చంద్రబాబు మేనిఫెస్టోలో కూడా చేనేతల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, ఒట్టి మాటలతోనే టెక్స్టైల్స్ పార్క్ నిర్మిస్తారని, చేనేతలను ఆదుకుంటారని కల్లబొల్లి మాటలు చెబితే ప్రజలు నమ్మరని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మన ఎమ్మిగనూరు వ్యాపారానికి పెద్ద మార్కెట్ ఇది. ఈ మార్కెట్ ని ఇంకా డెవలప్ చేసుకొని మరి రైతులకు కానివ్వండి, సంతకొచ్చే కూరగాయల మార్కెట్లు కానివ్వండి, రైతులకి మార్కెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆధునీకరణ చేసుకునే విధంగా ఇంకా మార్కెట్ ని డెవలప్ చేసుకునే అవసరం మనకు చాలా ఉంది. అంతేకాకుండా వ్యాపారస్తులందరికీ కూడా నేను అండగా ఉంటానని, ప్రతి వ్యాపారస్తులకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా వ్యాపారస్తులందరికీ కూడా తోడుగా ఉండి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక వ్యాపారవేత్తగా వచ్చాను కాబట్టి దాని కష్టసుఖాలు నాకు బాగా తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా మన ఎమ్మిగనూరు పట్టణాన్ని, మన ముందరే ఉన్న మాచాని సోమప్ప తాతగారు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. అలాగే ఇంకా మన యువతకు ఉద్యోగాలు వచ్చే దిశగా మనందరం కూడా కలిసి పనిచేసే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ముఖ్యంగా చేనేతలు ఎక్కువగా ఉన్న ఈ టౌన్ లో చేనేతలకు తప్పకుండా టెక్స్టైల్ హబ్ తీసుకుని రావడము, ఇవన్నీ కూడా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలని అందిస్తూ మరి అన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ముఖ్యంగా చేనేతలకు నేతన్న నేస్తం ఏదైతే ఇస్తున్నారో అది చాలా హర్షించదగిన విషయం. ఈనాడు మరి టీడీపీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాంట్లో చేనేతల గురించి ఒక్క మాట కూడా, ఒక అంశాన్ని కూడా వివరించలేదు. చేనేతల గురించి అసలు పట్టించుకోలేదు. చేనేతపురిగా ఈ ఎమ్మిగనూరు టౌన్ మనం జగనన్నతో అభివృద్ధి చేస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకొక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే జగనన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, మరి గ్రామాలలో అభివృద్ధి, ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో ఆ రోజు టీడీపీ పార్టీకి ఇవన్నీ కూడా అప్పులు చేస్తున్నట్టు కనిపించాయి. ఈ రోజు అదే పార్టీ మరి జగనన్న కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని, ఇది మోసం చేసే పద్ధతి కాదా అని మీ అందరినీ అడుగుతున్నాను. ఆ రోజు ఇవ్వలేనిది ఈ రోజు ఒక్కరి నుంచి అంతకంటే మించి ఇవ్వగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. సాధ్యం కాని హామీలతో మన ముందుకు వస్తున్నారు. అది అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. జగనన్న నిజాయితీగా ఆయన ఏది సాధ్యమవుతుందో అదే చేస్తానని, అవుతుందని నేను చెప్తాను, చెప్పింది తప్పకుండా అమలు చేస్తానని ఈ 5 సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన మాటకు నిలబడి మాట మీద ఉండి మనందరికీ కూడా అన్ని రకాలుగా సహాయం చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా పట్టణాలలో కూడా నేను కూడా మీ అందరికీ కృషి చేస్తానని, పట్టణాల్లో నీటి సమస్య ఉంది, ఆ నీటి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను. ఆల్రెడీ